తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేళ పార్టీలతో పాటుగా నాయకుల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో వారి బలాలేంటి, బలహీనతలేంటి, ఎలాంటి పోటీ ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. మనం మాట్లాడుకోబోతున్నాము ఈటెల రాజేందర్ గురించి. ప్రకాష్ గారు, ఈటెల రాజేందర్ సమైక్య రాష్ట్రంలో TRS-LP లీడర్గా ఉన్నారు. ఆయన ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ఆర్థిక మంత్రి ఉన్నారు, వైద్య మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో చేరికల కమిటీ చైర్మన్, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. మీకు ఆయన గురించి ఏం తెలుసు? చాలా ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ ప్రస్థానం ఉంది. ఆయనతో కలిసి మీరు జర్నీ చేశారు. ఆయన నాకు 1979 నుంచి తెలుసు. ఆల్మోస్ట్ 40 ఇయర్స్. రాజేందర్ 16 సంవత్సరాలు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దిల్షుక్ నగర్ హాస్టల్లో అతను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న రోజుల నుంచి తెలుసు. వాళ్ళ అన్నయ్య సమ్మన్న అంటాం మేము. అతను ఇక్కడ టీచర్గా రిటైర్ అయ్యారు. ఆయన మాకు హాస్టల్లో మా పక్క రూమ్లో ఉండేవాడు, బ్యాచ్మేట్. ఆయన ద్వారా రాజేందర్ మొదలు పరిచయం. తర్వాత PDSU అనే సంస్థలో వాళ్ళ అన్నయ్య ఆయన ఇద్దరు ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు చాలా ఫెరోసియస్గా యంగ్ ఏజ్ కదా, అడోలసెంట్ ఏజ్. అక్కడ ఆయన ఆ హాస్టల్లోనే ఆయన లైఫ్ PDSUతో మొదలైంది రాజకీయంగా. చంద్ర పుల్లారెడ్డి గారి ML పార్టీకి అనుబంధ సంస్థ అది. నేను అప్పటికి ఈ రెండు ట్విన్ సిటీస్కి డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్కు నేను సెక్రటరీగా ఉన్నాను. నేను క్యాంపస్లో MA చదువుతుండేది. ఆ టైంలో ఒక చిన్న క్లాష్ వచ్చింది అక్కడ. మా వాడు వాల్ రైటింగ్ చేస్తుంటే హాస్టల్ పక్కన రాజేందర్ అతన్ని కొట్టాడు. కొడితే మళ్ళీ మా వాళ్ళు పోయి రాజేందర్ని కొట్టారు. అది ముదిరి రెండు ఆర్గనైజేషన్ల మధ్యలో వైరుధ్యంగా తయారై సిటీ కాలేజీలో వాళ్ళకు మాకు బాగా ఘర్షణ జరిగింది. ఇటువైపు నేను నాయకుడిని, అటువైపు PDSUలో ఈ భరత్ కుమార్ ఇప్పుడు జనరల్ సెక్రటరీ TRS, ఇట్లా వీళ్ళు ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి కూడా రాజేందర్ వల్ల ఒక 2-3 నెలలు 4 నెలల దాకా రెండు ఆర్గనైజేషన్స్ కూడా మనశ్శాంతి లేకుండా పోయింది. ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరి నుంచి ఒకరు కాపాడుకోవడం ఆత్మరక్షణ కోసం. అట్లా అక్కడి నుంచి రాజేందర్ లైఫ్ స్టార్ట్ అయింది. తర్వాత ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆయన ఉద్యమకారునిగానే ఆ ఉద్యమ సంస్థలో ఒక నాయకుని డాటర్ని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ నల్గొండ జిల్లా అయినా కూడా ఈ విప్లవ పార్టీతోనే అనుబంధంగా ఉండేది. ఆ అమ్మాయి కూడా యాక్టివిస్టే, జమున. సో వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సరే, అటువైపు వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఇతను ముదిరాజ్ కమ్యూనిటీ, BC, పెద్దగా ఆస్తులు లేవు. అటువైపు వాళ్ళు రెడ్డీస్, వాళ్ళకు కొంత ఆస్తులు అవి ఉన్నాయి, రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయనకు రాజకీయమైన బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. సో జనరల్గా రెడ్డీస్ పిల్లల్ని ఇచ్చేటప్పుడు వెనక ముందు చూస్తారు, వీళ్ళకి ఏముంది, వీళ్ళు అమ్మాయిని మంచిగా చూసుకుంటారా లేదా. బట్ ఆ రోజుల్లో రాజేందర్కి ఏమీ లేదు, ఆస్తులు లేవు. ఒక విద్యార్థిగా ఆయన జీవితం మొదలైంది కాబట్టి ఆయన వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి పెద్దగా ఆస్తులు లేవు. సో అట్లా స్టార్ట్ అయింది. బట్ చిన్నప్పటి నుంచి కూడా ప్రజల సమస్యలు, ప్రజలు ఆయనకు మొదటి నుంచి ఆ లైఫ్ అనేది అలవాటైంది. సమాజంలో మార్పు కోసం విప్లవ సంస్థలో ఆయన పనిచేశాడు. బట్ ఎప్పుడైతే పెళ్ళి అయ్యి తర్వాత ఆయన ఎడ్యుకేషన్ అయిపోయిందో ఇంకా ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. ఆమెకు కూడా తల్లిదండ్రులు ఏం పెట్టలేదు. సో ఆయన హన్మకొండకు వచ్చి ఒక చిన్న పోల్ట్రీ ఫామ్, అంతకంటే ముందు ఒక చిన్న స్కూలు తీసుకొని నడపడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఒక పోల్ట్రీ ఫామ్ను లీజ్ తీసుకున్నాడు. ఆయనకు పోల్ట్రీలో కొంత అనుభవం వచ్చిన తర్వాత ఇది బాగా నడుస్తుంది అని చెప్పి అనిపించి గజ్వెల్ ప్రాంతానికి వచ్చి ఆయన ఇక్కడ పోల్ట్రీస్ లీజ్ తీసుకొని మొదలుపెట్టి తర్వాత రాష్ట్రంలోనే అత్యంత ఎక్కువ పోల్ట్రీ బిజినెస్లో ఈ కోళ్ళను కలిగి ఉన్న వ్యక్తిగా, గుడ్లను ఎగుమతి చేసే వ్యక్తిగా టాప్లో వెళ్ళిపోయాడు. ఆయన టాప్ 4-5 ఆయన ఉన్నాడు. మన రంజిత్ రెడ్డి ఎంపీ గారు కూడా, వాళ్ళంతా అసోసియేషన్లో చాలా దగ్గర మిత్రులు. అట్లా ఆయన ఒక్కొక్క అడుగు నేను చూస్తూ వచ్చాను. పార్టీలోకి కూడా నేను ఇంట్రడ్యూస్ చేశాను ఆయన్ని. మొట్టమొదటిసారి ఈటెల రాజేందర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడని కేసీఆర్కి చెప్పింది నేను. 2002 ఎండింగ్ ఆ 2003 బిగినింగ్లో, అంటే ఎలక్షన్స్ కంటే సరిగ్గా ఒక 1 ఇయర్ లేదా 16 నెలల ముందు. అయితే ఆయన వాళ్ళ అన్నయ్య ద్వారా ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యాడు.
పార్టీలోకి నేను రావాలనుకుంటున్నాను. ప్రకాష్ గారు అయితే సీఎం గారికి దగ్గర ఉన్నారు, అంటే అప్పుడు మా పార్టీ అధ్యక్షుని దగ్గర ఉన్నాను అని వన్ ఆఫ్ ది ఫౌండర్స్గా అని చెప్పి ఆయన నన్ను అప్రోచ్ అయ్యాడు. అయినప్పుడు నేను అడిగాను, నువ్వు అప్పుడే రావాలి కదా, ఉద్యమం మొదలైనప్పుడు నువ్వు ఉద్యమకారునివి, తెలంగాణ కోసం ఉద్యమం మొదలైనప్పుడు రాకుండా ఇప్పుడు ఇంత లేటుగా ఎందుకు వస్తున్నావు అని అడిగా. అంటే ఆయన చెప్పిండు, నాకు నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, స్టార్టింగ్లో రావడం వల్ల నా దగ్గర ఉన్న ఏమన్నా కొద్ది డబ్బు ఉంటే అది కార్యక్రమాలకు పెట్టి మొత్తం ఖర్చు చేసుకొని ఎలక్షన్ల నాటికి నేను బికారిగా మిగిలాలి. బట్ నేను ఒక విజన్తో పోతున్నాను, నేను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నాను, తెలంగాణ రావాలనుకుంటున్నాను. కాబట్టి నేను కొంత డబ్బు పోగేయడానికి నాకు కొంత టైం అవసరమైంది. ఇప్పుడైతే నేను కంఫర్టబుల్గా ఉన్నాను. ఇప్పుడు నేను ఎమ్మెల్యే పదవి కోసం నేను ఎంతైనా నా కాన్స్టిట్యుయెన్సీ కోసం ఖర్చు చేయగలుగుతాను. నవ్ ఐ మీన్ కంఫర్టబుల్ పొజిషన్ అన్నాడు. అంటే జనరల్గా నేను గత ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాను, బీసీలలో చాలామందికి ఈ డబ్బు అనేది ఒక పెద్ద సమస్య అవుతుంది. ఆయన ఎంత తెలంగాణ రావాలని కోరికున్నా, ఉద్యమ చరిత్ర ఉన్నా కూడా ఆయన వెయిట్ చేశాడు. ఆడు కావాల్సిన డబ్బు సంపాదించుకోవడానికి 2.5 సంవత్సరాలు టైం తీసుకొని ఆయన వచ్చాడు. సరే, ఆయన అనుకున్నట్టుగా అప్పుడు డీలిమిటేషన్ రాలేదు. గజ్వెల్ కాన్స్టిట్యుయెన్సీ ఆయనకు కావాలనుకున్నాడు. అప్పుడు అది ఎస్సీ రిజర్వ్డ్ ఉండే, విజయరామారావు గారు అక్కడ ఎమ్మెల్యేగా ఉండేవారు. సో అప్పుడు మళ్ళీ తర్వాత కూడా డీలిమిటేషన్ రాలేదు. రాకపోయేసరికి సందిగ్ధంలో పడ్డాడు. అప్పుడు నేను ఆయనకు సజెస్ట్ చేశాను, నువ్వు కమలాపూర్ ఎందుకు వెళ్ళిపోకూడదు అంటే, నేను ఎప్పుడో చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్ చదివి అక్కడ నుంచి మా వాళ్ళం అందరం వెళ్ళొచ్చాము, మా బ్రదర్స్ అంతా ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరో, పాత ఇల్లు ఉంది, నన్ను ఎవరు గుర్తుపడతారు అక్కడ అంటే, నిన్ను చూసి ఎవరు వేస్తారా, కేసీఆర్ గారిని చూసి కదా వేసేది, తెలంగాణ ఉద్యమాన్ని చూసి కదా వేసేది అంటే, అక్కడ చాలా గొప్ప వ్యక్తి అంటే టీడీపీలో ఒక ప్రముఖ నాయకుడు అక్కడ ఉన్నాడు, దామోదర్ రెడ్డి గారు. సో ఆయన తట్టుకోవడం కష్టం అన్నాడు. అంటే పోటీ చేస్తున్నది నువ్వు అనుకోకు, కేసీఆర్ అనుకో, నువ్వు అది కాదనకని చెప్పాను. సో ఆయన పోయి సీఎం గారిని అడిగి కేసీఆర్ గారితో టికెట్ తెచ్చుకున్నాడు. అంతకుముందు అక్కడ 2-3 పోటీ పడ్డారు. అక్కడ వాళ్ళందరినీ కాదని చెప్పి కేసీఆర్ గారు ఆయనకు టికెట్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆయన కెరీర్ మలుపు తిరిగింది. దామోదర్ రెడ్డిని ఎప్పుడైతే ఆయన ఓడించాడో చాలా పెద్ద పేరు వచ్చింది రాజేందర్కి. ఎందుకంటే టీడీపీలో ఓటమి లేని నాయకునిగా ఆయనకు చాలా పేరు ఉండేది. అటువంటి వాడు మట్టిగరిచాడు. అక్కడి నుంచి ఆయన హరీష్ రావు లాంటి వాళ్ళను, కేసీఆర్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తను గెలిచిన స్థానాన్ని మళ్ళీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాడు. ఆయన ప్రతి ఊర్లో సంబంధాలు, ప్రతి ఊర్లో ప్రతి వ్యక్తితో, ఎందుకంటే ఆయన ప్రజల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆ అనుభవం ఆయనకు బాగా ఉపయోగపడింది. ఆయన మామూలు గ్రాస్ రూట్లోకి వెళ్ళిపోయి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. సరే, దానికి తగ్గట్టుగానే బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫ్లోర్ లీడర్గా ఉన్న విజయరామారావు గారు కడియం శ్రీయర్ గారి చేతిలో ఓడిపోయారు ఇక్కడ మన స్టేషన్ కనుక. అందువల్ల ఆయనకు మళ్ళీ అక్కడ రాజేందర్కు ఆ పోస్ట్ ఖాళీ కావడం వల్ల ఆయనకు ఆ ఛాన్స్ వచ్చింది, ఏది ఫ్లోర్ లీడర్గా టీఆర్ఎస్కి. అప్పుడు నేను అక్కడ అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలకు సహకరిస్తూ ఉండేవాడిని. ఆయన స్పీచ్ ఇవ్వాలనుకున్నప్పుడు నా దగ్గరకు వచ్చి కూర్చొని రాసుకునేవాడు, అట్లా నోట్స్ తీసుకునేవాడు. కానీ ఉద్యమంతో ఎదగడం ఒకటి, రెండవది అవసరానికి తగ్గట్టుగా తను మలుచుకోవడం అనేది ఆయన లోపల ఒక మంచి బలం. అది తర్వాత ప్రజలతో ఆయనకుండే వాళ్ళ పట్ల ఉండే ప్రేమ కావచ్చు, అఫెక్షన్ కావచ్చు. బై ఎలక్షన్లో మొన్న చూసాం మన హుజరాబాద్లో ఎంత పోటీ ఉన్నా కూడా ఆయన నెగ్గుకు రాగలిగాడు. అది మామూలు గెలుపు కూడా కాదు, 25,000 మెజార్టీతోని ఆయన గెలిచి మొత్తం రాష్ట్రాన్నే ఒక్కసారి ఆశ్చర్యపరిచాడు. ఆయన ఏదో ఎవరు వచ్చినా 2-3 వేలతో వస్తారనుకున్న పరిస్థితిని 24,000-25,000 దాకా తీసుకెళ్ళగలిగాడు. అది ప్రజలతో ఆయనకున్న అనుబంధం. రెండవది, ఒక మంత్రిగా కూడా ఈజ్ ఎ సక్సెస్ఫుల్ మినిస్టర్. ఫైనాన్స్ శాఖను మోయడం అనేది చాలా కష్టమైన పని. అటువంటి సరే ముఖ్యమంత్రి గారే అన్నీ తానై నడిపినా కూడా ఆయన కనుసన్నల్లోనే అద్భుతంగా ఆ శాఖను ఆయన నిర్వహించాడు. ఒక బీసీ వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్గా సక్సెస్ కావడం అనేది ఆయనకు ఒక అది ప్లస్ పాయింట్గా వచ్చింది. అది తర్వాత ఎప్పుడైతే ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో ఆయనకు మంత్రి పదవి నిరాకరించబడ్డది, 2018లో రాలేదు. సరే, రాకపోవడానికి ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశాడు. మేమందరం కూడా పోయి అన్నాం, ఈసారి నువ్వు ఏ మంత్రి శాఖ ఇచ్చినా కూడా
బీసీ వెల్ఫేర్ పెట్టుకో నువ్వు, ఎందుకంటే బీసీలు నిన్ను బాగా అభిమానిస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు రావాలి. ముఖ్యమంత్రి గారు ఎంత చేసినా కూడా ఒక మంత్రిగా మీరు బీసీల ఆకాంక్షలను ఆయనకు చెప్పడం కానీ కొన్ని పథకాలను సజెస్ట్ చేయడం కానీ బాగుంటుంది అని అంటే ఆయన అవకాశం నాకు ఆయన ఇచ్చి ఏ శాఖ కావాలంటే కదా నేను చెప్పగలిగేది. బట్ సడన్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆయన పేరే రాలేదు మంత్రి దానిలో. ఒక 6 నెలల పాటు అనుకుంటా, 6 నెలలు 9 నెలల్లో హరీష్ రావు గారిని ఈటల రాజేందర్ని ఇద్దరిని పక్కన పెట్టారు. అయితే అక్కడి నుండే ముఖ్యమంత్రి గారి మనసులో ఏదో సందేహం వీళ్ళిద్దరి మీద ఉన్నది అనేది అక్కడి నుంచే ప్రజలకు అనుమానాలు రావడం మొదలైనవి. ఈటల రాజేందర్కు హరీష్ రావుకు మంత్రి పదవిలో తీసుకోకపోవడం అనేది అది టీఆర్ఎస్కు బాగా నష్టం చేసింది. 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో 4 ప్రధానమైన సీట్లను టీఆర్ఎస్ కోల్పోవడానికి ఇది ఒక కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అనేది తెలంగాణ అంతటా కూడా చర్చ జరిగింది. నేను కూడా నమ్ముతున్నా వాళ్ళిద్దరిని క్యాబినెట్లోకి తీసుకొని ఉండుంటే ప్రజల్లో ఆ ఫ్రస్ట్రేషన్ వచ్చేది. అది ఒక రకంగా టీఆర్ఎస్కు మైనస్ అయింది అప్పుడు. సరే అది అర్థం చేసుకున్నారు కావచ్చు ముఖ్యమంత్రి గారు. నెక్స్ట్ ఎక్స్పాన్షన్లో వాళ్ళిద్దరికి మళ్ళీ ఇచ్చారు. వాళ్ళిద్దరికి మళ్ళీ ఇవ్వడంలో కేటీఆర్ గారిది కీలక పాత్ర. ఆయన పట్టుబట్టాడు ఇద్దరికి కూడా ఇవ్వాలనేది. సరే వాళ్ళిద్దరిని క్యాబినెట్లోకి తీసుకున్న తర్వాత కూడా ముఖ్యమంత్రి గారికి వారి పట్ల అనుమానాలు పోయినట్లేదు. నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్లో రిజల్ట్స్ పోలింగ్ అయిన రోజు రాత్రో, బహుశా రిజల్ట్స్ వచ్చిన రోజు రాత్రో ఈటల రాజేందర్కు అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన ఫాల్. కేసీఆర్ గారు ఆయన మీద ఎంక్వైరీకి ఆర్డర్ చేయడము, ఈ భూముల లావాదేవీలకు సంబంధించి అంటే అక్కడ దాకా ఆగి అప్పుడే ఇది జరిగింది అంటే తీసుకున్నారు అని అనుకున్నప్పుడు చాలా రోజుల నుంచి ముఖ్యమంత్రి గారు వెయిట్ చేస్తున్నారు అనేది ఒకటి స్పష్టంగా కనబడ్డది. అయితే ఇక్కడ సరే ఆ తర్వాత కథ అంతా మనకు తెలిసిందే. ఈటల రాజేందర్ ప్రయాణం ఎట్లా బీజేపీలో పోయిండు, ఏమైంది అనేది. ఒక అభద్రతా భావానికి లోనయ్యారు ఈటల రాజేందర్. ఒకవేళ ఆయన లోపల అభద్రతా భావం లేకపోయి ఉంటే, సీఎం గారి పట్ల ఫ్రస్ట్రేషన్ లేకపోయి ఉంటే, ఆ రాత్రి జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు అట్లా ఉండేవి కాదు. నా మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేను ఒక మంత్రిగా ఉన్నాను, నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను, బట్ నేను టీఆర్ఎస్లోనే కొనసాగుతాను, నా మీద ఆరోపణలు పోయేదాకా నేను పక్కకు ఉంటాను, ఒక మంత్రిగా ఉండకూడదు. కాబట్టి నిజమేందో అబద్ధమేదో ముఖ్యమంత్రి గారు తేల్చిన తర్వాతనే, అబద్ధం నేను చెప్పేదే నిజమైతే అది రుజువు కాకపోతే ఏ శిక్షకైనా నేను బద్దుని, నేను చెప్పేది అబద్ధమైతే. ఒకవేళ కనుక ముఖ్యమంత్రి గారు విచారణ చేసినప్పుడు నా మీద దోషిగా ఉంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను, బట్ నేను పార్టీతోనే ఉంటాను, కేసీఆర్ గారితోనే ఉంటానని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఆయన చరిత్ర వేరే తిరిగి ఉండేది. ఆయన అట్లా ఇవ్వకుండా కొన్ని ఆరోపణలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా గ్యాప్ పెంచుతాయి. రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం. ఆ ఓపికను ఆయన ప్రదర్శించలేకపోయారు. సో ఇవన్నీ బలహీనతలుగానే చూడాలి మనం. ఎందుకంటే అంత ఒక రాజకీయమైన భవిష్యత్తునిచ్చిన ముఖ్యమంత్రి, ఆయనని ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా అక్కడ దాకా నడిపించగలిగాడు. ఆయన మీద ఏవో ఇంటర్నల్గా అనుమానాలు ఉన్నాయనే విషయం రాజేందర్ కూడా తెలుసు. తెలిసినప్పుడు అనుమానాలను పోగొట్టుకునే దిశగా ప్రయత్నించాలి తప్ప అనుమానాలను నిజం చేసే దిశగా ఆయన ప్రవర్తించకూడదు. సరే, ఇక ఒక వ్యక్తిని బయటికి పంపాలనుకున్నప్పుడు అన్ని ఆధారాలను సమకూర్చుకున్న తర్వాతనే బయటికి పంపిస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చేశారు. అయితే ప్రజల మనిషిగా పేరు వచ్చి ప్రజల తరఫున ఉన్న వ్యక్తి, ప్రజాభిమానాన్ని మెండుగా సంపాదించిన వ్యక్తి ఆ దళితుల భూములను కొనడం అనేది అవసరం లేకుండే. అదొక పెద్ద తప్పు. ఎందుకంటే ఆ చట్ట వ్యతిరేకమైన చర్య. సరే, రాటిఫికేషన్ చేసుకోవడానికి ఆయన ఎవరెవరినో అధికారుల పేర్లు చెప్పాడు, వాళ్ళందరూ ఒప్పుకున్నారు, అది చేసుకోవచ్చు అని అనుకున్నాను, ఆ భ్రమల్లో ఉండి నేను కొన్నాను, నాకు ఆ మాట ఇచ్చారు, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. దళితులకు ఇచ్చిన భూమిని నువ్వు ఎందుకు కొనాలి? నువ్వు నిజంగానే ప్రజల పట్ల ఉన్న వ్యక్తివి అయితే అది అవసరం లేదు కదా. అది కూడా ఎక్కడో ప్రైమ్ ప్రాపర్టీ కాదు, ఎక్కడో మూలకు విసిరేయబడ్డ ప్రాంతంలో
అది ఎప్పటికీ డెవలప్ కాని ప్రాంతం అది. అక్కడ పోయి కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఆ డబ్బును తీసుకొని మంచి పట్టా ల్యాండ్స్ నువ్వు ఎందుకు కొని రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోకూడదు? ఒకవేళ నువ్వు పెట్టేది ఇండస్ట్రీ అయితే కనుక ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నీకు హెల్ప్ చేస్తుంది కదా. ఇవన్నీ కూడా మంత్రి అయిన తర్వాత ఆయనకు వచ్చిన బలహీనతలుగానే మనం చూడాలి. ఆయన ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చేదాకా ఆ ప్రజల పట్ల ప్రేమ, ప్రజల్లో ఉన్న తత్వము, సమస్యలు పరిష్కరించే తత్వం ఇవన్నీ బాగున్నాయి. కానీ ఒకసారి మంత్రి అయిన తర్వాత ఆర్థికంగా ఎదగడానికి ఆయన చేసే ప్రయత్నాలలో ఈ తప్పులు జరిగినాయి. ఈ తప్పులే ఆయనను శిక్షించడానికి ఒక సాధనంగా ముఖ్యమంత్రి గారు ఉపయోగించుకున్నారు. సరే, ఇంటర్నల్గా నిజంగానే ఆయన హరీష్తో కలిసి పార్టీ పెడదామనుకున్నాడా, లేకుంటే ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలనుకున్నాడా, టీఆర్ఎస్ చీల్చాలనుకున్నాడా, ఇంకొక పొలిటికల్ పార్టీ పెట్టాలనుకున్నాడా, ఇవేవి మనకు తెలియదు. అవేవి రుజువు అయ్యేటివి కూడా కాదు. బట్ అనుమానాలు ఉన్నప్పుడు తన ప్రవర్తన మార్చుకోవాలి. అనుమానాలను తొలగించే విషయంలో ముఖ్యమంత్రి గారితో మనసు విప్పి మాట్లాడాలి. కానీ ఆయన అది చేయలేకపోయాడు. ఆయనకున్న బలహీనత ఏంటంటే, ఎవరైనా తన దగ్గర 10 మంది వచ్చి సమస్య చెప్పినప్పుడు వాళ్ళని తీసుకొని పోతుంటాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి కానీ మంత్రుల దగ్గరికి కానీ. ఇది మొదటి నుంచి ఆయనకున్న అలవాటు. మంత్రి అయినాక కూడా ఆయన అలవాటు పోగొట్టుకోలే. ప్రోటోకాల్ సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన సీఎం గారి రెసిడెన్స్లో. ఎవరిని లోపలికి అనుమతించలేదు. నన్ను అనుమతించండి, నేను మాట్లాడొస్తా అంటే ఆయన కూడా అనుమతించలేదు. దాంతో ఫ్రస్ట్రేషన్ పెంచుకొని బయటకు వచ్చి మీడియాలో అప్పుడప్పుడు ఎవరు ఓనర్లం మేమే, ఇట్లాంటి మాటలు, టీఆర్ఎస్ ఓనర్లం మేమే, గులాబీ జెండాను సృష్టించింది మేము అని ఇట్లాంటి పదాలను వాడకూడదు. ఒక ప్రాంతీయ పార్టీలల్లో అటువంటి పదాలు ఎవ్వరూ వాడకూడదు. వాడితే ఏమవుతుందంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. తెలిసి కూడా ఆయన తప్పులు చేశాడు. అంటే ఇమ్మెచ్యూరిటా, లేకుంటే తొందరపాట, లేకుంటే తను అట్లాంటి మాటలు విసరడం వల్ల అవతల వాళ్ళు భయపడతారు అనుకున్నాడా? ఇవన్నీ బలహీనతలు ఈటల రాజేందర్ గారు. ఇప్పుడు అందులోంచి బయటకు వచ్చి బీజేపీలో చేరడం అనేది కంప్లీట్గా పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఉన్నటువంటి పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన. సో యూజువల్గానే ఈ మధ్య కాలంలో చెప్తున్నారు, బీజేపీ డిఎన్ఏ లేని వాళ్ళు, బీజేపీ అంటే తెలియని వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి జాయిన్ అవుతున్నారు. అందువల్లే అందులో అంతర్గతంగా గ్రూపులు, రాజకీయాలు కూడా మొదలయ్యాయి అనేది. అంటే పార్టీలను అనాలిసిస్ చేసినప్పుడు మనం ఆ విషయాలు మాట్లాడదాము. బట్ రాజకీయంగా అందులో ఆయన బీజేపీలో జాయిన్ అవ్వడం ఇమడని వ్యక్తి, ఆయన నోటి నుంచి జై శ్రీరామ్ అనే పదాలు, విప్లవం వర్ధిల్లాలి అనే మాటలు విన్న వ్యక్తులకు జై శ్రీరామ్ అనే మాటలు నచ్చవు. ఆయన కూడా పెదవుల మీకెళ్ళి అనాల్సిందే కానీ హృదయంలోంచి అనడు. తన రాజకీయ మనుగడ కోసం ఎక్కడ అరెస్ట్ చేసి ఇంకా కేసులు పెడతాడో, కనీసం ఒక జాతీయ పార్టీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే కనుక నాకు కొద్దిగా సడలింపు జరుగుతుంది, లేదా పై వాళ్ళు మాట్లాడుకుంటారు, నా పట్ల కొంత ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకత తగ్గుతుంది, కేసులు పెట్టడం తగ్గుతుంది అని ఇట్లాంటి ఆలోచనలో నుంచి వచ్చిన రాజకీయ ప్రయాణం అది. కాంగ్రెస్ కూడా ఆల్టర్నేటివ్ ఉండే, రేవంత్ రెడ్డి కూడా ఆయన అడిగాడు. బట్ ఆయన మొగ్గు చూపలేదు. ఎందుకంటే తనకి ఇంకొక అధికార పార్టీ అండ కావాలనుకున్నాడు. అందుకే పూర్తిగా నచ్చని పార్టీలోకి ఆయన వెళ్ళిపోవాల్సి వచ్చింది. జీవితం అంతా పోరాడిన విధానానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అదే విధానంలో భాగం కావాల్సి వచ్చింది. అడ్జస్ట్ కాలేకపోతున్నాడు. బట్ అక్కడ వాళ్ళకు ఈటల రాజేందర్ కావాలి. ఈటల రాజేందర్తోని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, టీఆర్ఎస్లో బాగా కాంటాక్ట్స్ ఉన్న వ్యక్తి, ఇప్పటికీ చాలామంది నేతలతో సంబంధాలున్న వ్యక్తి ఈటల రాజేందర్. ఎవరైనా ఈ పార్టీలో టికెట్ రాని వాళ్ళు కావచ్చు, అసంతృప్తి ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళని తీసుకురావడంలో ఆయనకంటే బెస్ట్ పర్సన్ ఎవరు లేరు. రెండవది ఏంటంటే, ఆయన ఆర్ఎస్ఎస్లో ఇమిడని వ్యక్తి అయినా కూడా ఆయన ఈ ఎంఎల్ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, చాలామంది సరైన నక్సలైట్స్ కావచ్చు, అరెస్ట్ అయ్యి జనజీవన స్రవంతిలో ఉన్నవాళ్ళు కావచ్చు, వామపక్ష భావజాలాలతో ఉన్నవాళ్ళు కావచ్చు, ఉద్యమకారులుగా ఉండి టీఆర్ఎస్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ రాజేందర్కు దగ్గరగా ఉంటారు. ఆ సెక్షన్ అస్సలే ఆర్ఎస్ఎస్ బీజేపీలోకి రాదు, కానీ రాజేందర్ కోసం వస్తారు. ఈ రెండు. మూడవది ఏంటంటే, ముదిరాజ్ పెద్ద కమ్యూనిటీ, రాజేందర్ను నమ్ముకొని ఉన్న కమ్యూనిటీ కొంత, ఎంత లేదన్నా ఒక 60% రాజేందర్కు అనుచరులు ఉంటారు అందులో. సో ఆ కులం అనేది తప్పకుండా వాళ్ళకు ప్లస్ అవుతుందని వాళ్ళు అనుకున్నారు. ఇవన్నీ కూడా రాజేందర్కు మాజీ మంత్రిగా ఆయనకున్న పేరు కావచ్చు, సంబంధాలు కావచ్చు, ఇదంతా కూడా ఇవన్నీ ప్లస్ పాయింట్స్గా బీజేపీ కనబడ్డాయి. బట్ ఆయన అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నాడు.
ఆయనకు ఈ చేరికల కమిటీ సంజయ్ మీద ఆయనకు ఆరోపణలు ఉండేది. ఆయన మాటను మన్నించి సంజయ్ని తప్పేయడం వల్ల ఆయనకు పెరిగింది, ఆయన పలుకుబడి పెరగవచ్చు పార్టీలో. చేరికల కమిటీలో ఆయన వన్ ఆఫ్ ది టాప్ లీడర్గా ఎమర్జ్ కావచ్చు కిషన్ రెడ్డి తర్వాత. బట్ సంజయ్ని దించడం వల్ల పార్టీ మొత్తము పతనావస్థలో పడ్డది. 60% బలాన్ని కోల్పోయింది, ప్రజలలో ఓటు షేర్ కోల్పోయింది. రాజేందర్ ప్లస్సా మైనసా బీజేపీకి అనుకున్నప్పుడు మైనస్గానే చూడాలి. ఎందుకంటే సంజయ్ కొనసాగి ఉంటే అది ప్లస్ అవ్వడమే కాకుండా ఇవాళ 30% దాకా తీసుకెళ్లేవాడు. ఆయన చాలా దూకుడుగా వచ్చాడు. ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే బీజేపీ చాలా ఎదిగింది. పాదయాత్రలు కావచ్చు, ప్రజలతో సంబంధాలు కావచ్చు, ఆయనకున్న కులబలం కావచ్చు. మున్నూరు కాపు ముదిరాజులు, మున్నూరు కాపులు బీసీలలో చాలా ఎక్కువ పలుకుబడి మెజారిటీ ఉన్న వ్యక్తులు. సో అట్లా ఆయన బీజేపీకి మైనస్ అయ్యారు. మరి ఎన్నికల్లో అది ప్రతిఫలిస్తుందని నేను అనుకుంటున్నా. బట్ రాజకీయంగా ఆయన అందులో ఇముడుతాడని నేను అనుకోవట్లేదు. ఎలక్షన్ల దాకా ఉన్నా కూడా ఆ తర్వాత ఆయన మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. బట్ ఎప్పటికైనా రాజకీయాల్లో నిలబడే వ్యక్తి, భవిష్యత్తు ఉన్న వ్యక్తి కూడా. ఈసారి ఎదురు దెబ్బలు తలగొచ్చు, కానీ ఈటెల రాజేందర్ అనేవాడు ఎప్పుడు తెలంగాణ భవిష్యత్ రాజకీయాలలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తాడు. ఆయన బలహీనతలను అధిగమించాలి. సో ముఖ్యమైన పాత్ర అంటే సీఎం అయ్యే ఉన్నాయా? సీఎం కాగలిగిన వ్యక్తులలో బీసీలలో డెఫినెట్గా ఈటెల రాజేందర్ ఉంటాడు. బట్ సుదూర భవిష్యత్తు అది. ఇంకొక 2-3 టర్మ్లు అవుతుండొచ్చు. ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. బట్ ఆయన వెనకాల మళ్ళీ అప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటారు అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఇక సీఎం కావాలనుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి లాగానే ఏ పార్టీ తనకు అవకాశం ఇస్తే అవసరం వస్తే ఆ పార్టీలోకి వెళ్తారు. సీఎంఏ లక్ష్యంగా ఉంటుంది కాబట్టి. ఆయనకు పెద్ద అసెట్ ఆయన భార్య జమున. ఆయనను ఎదురు దెబ్బలు తిన్నప్పుడు ఓదార్చడంలో కావచ్చు, వెంట ఉండడంలో కావచ్చు, ఆయనకు డిస్కస్ చేస్తూ వాళ్ళ ఇంట్లోనే ఒక గమనాన్ని నిర్దేశించడంలో కానీ, ఆమెకున్న ఆ విప్లవ చైతన్యము, ఆ విప్లవ అనుభవాలు, ఆ రెడ్డి బ్యాక్గ్రౌండ్ అని కూడా అనుకోవచ్చు. వాళ్ళ డెఫినెట్గా అగ్రకులాలకు ఆ రకమైన జీన్స్ ఉంటాయి. మహిళలలో కూడా బాగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఒక పెద్ద అసెట్ జమున. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.